నేడు రేపు విశాఖలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి స్వాగతం పలకడంతో పాటు ఉత్సవాల్లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ కూడా హాజరు కానున్నారు. ఇవాళ విశాఖలో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలుకున్నారు సీఎం చంద్రబాబు. ఉపరాష్ట్రపతితో కలిసి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనున్నారు సీఎం. రేపు గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక నేడు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో పూర్తయ్యాయి ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా సచిన్ టెండూల్కర్ వేడుకల్లో పాల్గొనున్నారు. ఇక గవర్నర్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, నేడు రేపు విశాఖలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుష్మా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏదైతే ఈరోజు ఏయో 100 ఏళ్ల చరిత్రకు సంబంధించి ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. మొదటిగా ఆయన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కి స్వాగతం పలుకుతారు. అదేవిధంగా 4 గంటలకి ఉపరాష్ట్రపతితో కలిసి ఆయన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ ప్రోగ్రాం అనంతరం ఆయన కోర్టు గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడే హోటల్ చేరుకుని అక్కడ ఒక కార్యక్రమం పాల్గొంటారు. అదేవిధంగా ఈ రోజు రాత్రి కూడా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ఉదయం విశాఖపట్నం బయలుదేరి రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆనందపురం దగ్గర ఉన్న తొర్లవాడకి చేరుకుని అక్కడ గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమం పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఆయన నేరుగా ఉండవల్లి చేరుకునే పర్యటన అయితే ఖరారైంది. మరికొద్ది గంటల్లోనే ఆయన విశాఖపట్నం చేరుకున్నారు. అయితే అదేవిధంగా ఆయనతో పాటు మానవ వనరులు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు రేపు విశాఖపట్నం చేరుకుని ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలో ఏయో ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే శతాబ్ది ఉత్సవాలు పాల్గొని అదేవిధంగా ఈ రోజు కూడా నైట్ ఆయన స్టే చేసి రేపు గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ అయితే పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే పర్యటన ఖరారు కారణంతో మరికొద్ది గంటల్లోని విశాఖపట్నం చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 3:25 ప్రాంతంలో ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేరుకుంటారు. 3:45 ప్రాంతంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ స్వాగతం పలుకుతారు. అదేవిధంగా 4 నుంచి 6 గంటల మధ్య ఈ ఇంజనీరింగ్ మైదానంలో ఈ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంటారు. రైట్. ఇక రేపు కూడా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న గూగుల్ డేటా సెంటర్ సంబంధించి రేపు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనున్నారు. అనంతపురం దగ్గర ఉన్న వివి నియోజకవర్గంలో ఏదైతే తరులవాడ ప్రాంతంలో ఈ గూగుల్ డేటా సెంటర్ అయితే ప్రారంభం కానున్నది. గూగుల్ డేటా సెంటర్ దాంతో అనేక ఐటీ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతా ఉన్నారు. గతంలో విశాఖ వేదికగా జరిగిన పార్ట్నర్షిప్ సమిట్ లో కూడా అనేక ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఈ డేటా సెంటర్ ప్రారంభానికి పునాది సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొనడం దీని తర్వాత అనేక కంపెనీలు కూడా విశాఖ వేదికగా
శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్నాడు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదైతే భారత్ ఏఐ శక్తి కాన్క్లేవ్ లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమం అయితే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.